హాయ్ గైస్! ఈరోజు మనం ఒక కళాఖండాన్ని చూడడానికైతే వెళ్ళబోతున్నాం. అదే 'కన్నప్ప'. చూడడానికి రివ్యూస్ అయితే చూస్తే బానే ఉందంటున్నారు. సో, మనం స్టార్ట్ అవుతాం. స్టార్ట్ అయ్యాక చెప్తాను. 1 మినిట్. స్టార్ట్ అయ్యే ముందు మనతో పాటు ఒక 3 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. ఫస్ట్ వచ్చేసేమో 'హరికిరణ్', ఇంకోటి 'హర్ష', ఇంకోటి 'అభి' మా తమ్ముడు. సో, దాంట్లో ఒక పర్సన్ ఆల్రెడీ ఇక్కడైతే ఉన్నాడు. అండ్ హాయ్ చెప్పండి. ఇంకో అబ్బాయి వచ్చేసి ఆల్రెడీ థియేటర్ దగ్గర ఉన్నాడు. అక్కడ కలుద్దాం. నేను మీకు పరిచయం చేపిస్తా. హాయ్ హాయ్ ఇప్పుడు మనం 'కన్నప్ప' సినిమా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీతో తీశారు కాబట్టి మనం మా ఫ్యామిలీతో వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత చూద్దాం. మా ఫోర్త్ ఇంకో మెంబర్ వచ్చేసాడు. కళాకథ చూడ్డానికి ఫైనల్లీ మన మూవీ అయితే చూడటం అయితే జరిగింది. సో, ఓవరాల్‌గా అయితే మూవీ చాలా బాగా నచ్చిందనమాట నాకు. వాటికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్వియస్‌లీ ప్రభాస్ ఉన్న సీన్స్ అయితే శివలీల అని చెప్పాలి. చాలా బాగా చేశాడు. అండ్ మంచు విష్ణు కూడా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశాడనమాట. అండ్ దట్ టూ ప్రభాస్ మీద సెటార్స్ ఏసాయి పెళ్లి మీద బాగున్నాయి. అండ్ వీటిలో ఈ మూవీ మొత్తం మీద మనం ఒక 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకుందాం అనమాట. ఫస్ట్ వచ్చేసి నెగెటివ్స్, తర్వాత పాజిటివ్స్ కింద అయితే వద్దాం. ఓకే. ఫస్ట్ నెగెటివ్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎంట్రీలోనే తిన్నడు చిన్న వర్షన్ అంటే వాళ్ళ కొడుకు అనుకుంటా. చిన్న పిల్లోడితో డబ్బింగ్ చేయించే కన్నా నార్మల్‌గా ఇంకో వాళ్ళ చేత డబ్బింగ్ చేయించుంటే బాగుండని నా ఫీలింగ్. ఎందుకంటే ఆ అబ్బాయి ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నట్టు ఉంది కానీ తెలుగులో మాట్లాడినట్లయితే లేదు. అది ఒట్టి రాయి అది. ఇంకా నెమలి ఎంట్రీ సీన్ అంటే 'ప్రీతి ముకుందన్' ఉన్నారు గదా! ఆమె ఎంట్రీ సీన్ ఎట్లా ఉంటదంటే మిడమిక్ సాడ్‌కయితే తక్కువుండదు. అండ్ వెనకాల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కటే తక్కువ. మిగతాదంతా బానే ఉంది. ఇంకా సీజీఐ కెన్ బి ఇంప్రూవ్డ్ అనమాట. అంటే మనకి వైడ్ యాంగిల్ షాట్స్ ఏవైతే ఉన్నాయో యానిమల్స్‌కి వీటికి అవి అంత బాగలేవు. ఐ నో బడ్జెట్ ఇష్యూ అస్సలు లేదు. కాకపోతే చేయొచ్చని నా ఫీలింగ్. ఇంకొకటొచ్చేసి ఒక సీన్ నుంచి ఇంకో సీన్‌కి అబ్రప్ట్‌గా షిఫ్ట్ చేసి మళ్ళా సేమ్ అయ్యే సీన్‌కి ఇంకోలా కలిపారు. అది ఏదో కాస్త అబ్రప్ట్‌గా వచ్చేసి ఎళ్ళిపోయినట్టు అనిపించిందనమాట. 'మోహన్ లాల్' కాస్ట్యూమ్ కాస్త చేంజ్ చేయొచ్చు అనిపించింది. లైక్ అంత మ్యాచింగ్ కానీ ఏదో చిన్న పిల్లలు గాని మొఖం మీద గీతలు గీస్తే ఎట్లా ఉందో అట్లా అనిపించింది. అదొకటి. అండ్ జస్ట్ యాస్ ఎక్స్‌పెక్టెడ్ మన ట్రైలర్‌లో కొన్ని హైలైట్ సీన్స్ అయితే ఉంటాయన్నమాట. అవి అలా వచ్చిపోతాయి మూవీలో గూడా. కానీ నేనింకా అది ఆహ్, స్ ఆ ట్రైలర్ అదే ఆ మూవీకి బాగా సింక్ చేసుంటే బావుండనిపించింది. అంత పెద్ద విలన్‌ని తెచ్చుకొని అలా ఈజీగా చంపేసారు భయ్య. అదే గాని కాస్త కొద్దిగా ఎక్స్‌టెండ్ చేసుంటే బావుండదనిపించింది ఆ పార్ట్ వరకు. అండ్ నెమలితో ఈ అదే మన 'ప్రీతి ముకుందన్‌తో' చాలా సీన్స్ అయితే ఉన్నాయన్నమాట. విష్ణు మంచుతో. అయి కూడా కాస్త తగ్గించుంటే బావుండేది. అన్నెసెసరీ అనిపించిందన్నమాట అవి. ఆహ్, అండ్ సెకండ్ హాఫ్‌లో కూడా ఉన్నాయి. దట్ టూ దట్ కెన్ బి డిక్రీజ్డ్ అని చెప్పేసి అనిపించింది. అండ్ పోస్చర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఫ్రేమింగ్స్ అయితే చాలా ఎక్సలెంట్. చాలా బాగున్నాయి. తోపున్నాయి. అండ్ ఐ కెన్ ఫీల్ దట్ ఫ్రేమింగ్ సెన్స్ అనమాట. ఈవెన్ సీరియల్ డైరెక్టర్ అయినా కానీ ఇరగదీశాడు ఫ్రేమింగ్స్‌లో. అండ్ కొన్ని ట్రాన్సిషన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ బీజీఎం ఇస్ లైక్ వెరీ గుడ్. అది నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంత బాగా బీజీఎం కొడుతున్నారని చెప్పేసి. ప్రతి ఒక్కళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అండ్ క్లోజ్ షాట్స్ వీఎఫ్ఎక్స్ అయితే చాలా బాగున్నాయి. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దే డెలివర్డ్ ఇట్ సో గుడ్. అండ్ ఈవెన్ ద కలర్ గ్రేడింగ్ వెన్ యాక్చువల్లీ మూవీ ఈస్ ఔట్ చాలా బాగుంది. ఐ డిడ్ంట్ ఎక్స్‌పెక్టెడ్ లైక్ దే ఇంప్రూవ్డ్ దిస్ మచ్ సీజీ అండ్ దిస్ కలర్ గ్రేడింగ్. అండ్ విష్ణు యాక్టింగ్ ఇస్ లైక్ మేజర్ ప్లస్ ఫర్ దిస్ మూవీ అనమాట. ప్రభాస్ అండ్ మోహన్ బాబు యాక్టింగ్ అయితే ఇరగదీశారు. దే ఆర్ వెరీ టాలెంటెడ్ పర్సన్స్. సో వి కాంట్ సే ఎనీథింగ్ టు దెమ్ అండ్ దే కిల్డ్ ఇట్. లాస్ట్ 30 మినిట్స్ అయితే చాలా బాగుంది మూవీ. అండ్ దట్ క్లౌడ్ యానిమేషన్స్ కానీ, వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆన్ పేపర్ మీద, స్క్రీన్ మీద అది ప్రెజెంట్ చేశారనమాట. అండ్ కొన్ని సీన్స్ ఉంటాయన్నమాట మనకి ఏంటి లాజిక్ లేకుండా జరుగుతున్నాయి అని చెప్పేసి.
అది మనం ఆ మాట అనే లోపలే దానికి ఒక సొల్యూషన్ గాని, లేకపోతే దానికి ఒక రిప్లైగా ఇచ్చినట్టు వస్తుందనమాట. అయితే చాలా బాగా అనిపించాయి. సో, ఇది నా పర్సెప్షన్ మీద డిపెండ్ అయిన ఒపీనియన్స్ అనమాట. మీకు కూడా ఎలాగైతే అనిపించిందో కామెంట్ బాక్స్‌లో అయితే చెప్పేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ రివ్యూస్. థాంక్ యూ.